అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. ఇది ఓ సినిమాలో రావు గోపాలరావు నోట వినిపించిన ఫేమస్ డైలాగ్. అయితే ఆ కళాపోషణ మరీ ఓవర్ అయితే అసలుకే ఎసరొస్తుంది. సిక్కోలు జిల్లాలో ఇప్పుడు ఓ ప్రజాప్రతినిధి పరిస్థితి అలానే ఉంది. అధికారంలో ఉండగా స్థాయిని మించి రెచ్చిపోయిన సదరు నాయకుడు భవిష్యత్తు ఇప్పుడు అంధకారంగా మారింది. ఇంటిపోరు రచ్చకెక్కడంతో పార్టీ ప్రతిష్ట మంట కలుస్తోందా? సదరు నేత వ్యవహారంపై పార్టీ అధినాయకత్వం ఏం ఆలోచిస్తోంది? ఇంతకీ ఎవరా నేత, ఏంటా వివాదం? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ పెద్దలకు తీవ్ర తలనొప్పిగా మారుతోంది. 10 రోజులుగా టెక్కలలో జరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ డ్రామాకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపించడం లేదు. పైగా ఇంటిపోరు రచ్చకెక్కడంతో ఏ ఒక్కరిని కదిపినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫ్యామిలీ సర్కస్ రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉండగా ఈయన సతీమణి వాణి టెక్కలి జడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న ఈ కుటుంబం ఆస్తి గొడవలతో ఇప్పుడు రోడ్డున పట్టడంతో పార్టీ పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి దువ్వాడ ఫ్యామిలీ గొడవలు వారి వ్యక్తిగతమే అయినప్పటికీ వాటికి మెల్లగా రాజకీయ రంగు పొలుముకుంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ దంపతులు 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన ఇష్యూను పబ్లిక్ లోకి తెచ్చారు. 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు రకరకాల చర్చలకు తావిస్తోంది. టెక్కలి వేదికగా రచ్చ జరుగుతున్నా ఫ్యాన్ పెద్దలు నోరు మెదపటం లేదు. దువ్వాడ కుటుంబ విభేదాలను పరిష్కరించేందుకు పార్టీ అధినేత జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొంతవరకు ప్రయత్నించిన సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో పార్టీ పెద్దలు పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీ డ్రామా నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న జిల్లా వాసులు ముక్కును వేలేసుకుంటున్నారట. గతంలో ఈయన వ్యవహార శైలిని పరిశీలించిన వారు గురువిందగింజ సామెతను గుర్తు చేసుకుంటున్నారు. విపక్ష నేతలపై విరుచుకుపడేవారు, వారి వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసేవారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పై విమర్శలు వచ్చిన ప్రతిసారి దువ్వాడ స్వయంగా వకాల్తా పుచ్చుకుని కౌంటర్ ఇచ్చేవారు. దీనికి తోడు జిల్లాలో మిగతా నేతలతో పోల్చితే జగన్ కు దువ్వాడ అత్యంత సన్నిహితుడని చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 10 రోజులుగా జరుగుతున్న ఈ ఫ్యామిలీ వ్యవహారం జగన్ తో పాటు పార్టీకి చెడ్డ పేరు తెస్తోంది. దీంతో ఇటు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక పార్టీ అధిష్టానం పెద్దలు వీలైనంత తొందరగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని దువ్వాడ దంపతులకు సూచించినట్టు సమాచారం. భార్య పిల్లలను రోడ్డు మీదకు తెచ్చిన దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎలా కొనసాగుతారనే క్వశ్చన్ వస్తోంది. మరోవైపు ఇంత జరుగుతున్నా పార్టీ పెద్దలు నోరు మెదపకపోవడం పైన ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో దువ్వాడ ఫ్యామిలీ మధ్య ఇంకా ఆస్తుల పంపకాల్లో క్లారిటీ రాలేదు. వాణి ఇచ్చిన 5 డిమాండ్లలో ప్రస్తుతం దువ్వాడ నివాసం ఉంటున్న ఇంటిని వారికి ఇవ్వడానికి అంగీకరించడం లేదు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ కు అటు వైసీపీ అధిష్టానం, ఇటు జిల్లాలోని సొంత పార్టీ నేతల నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే కర్మ ఎవరిని వదిలిపెట్టదని, దాని ఫలాన్ని అనుభవించక తప్పదనే భావనలో జిల్లా వాసులు ఉన్నారు. ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీలో జరుగుతున్న వరుస పరిణామాలు మలుపు మీద మలుపులు తిరుగుతున్నాయి. ట్విస్టులపై ట్విస్టులు జరుగుతున్నాయి. ఇంకా చూస్తూ ఊరుకుంటే అసలుకే మోసం వస్తుందన్న భావనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో దువ్వాడ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి మరి.